రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అద్భుతమైన మహాఘనకార్యములన్నిటిని బట్టి, మీరు చేసిన ఉపకారములను బట్టి, మీ మేలులను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా పాపదోషములు క్షమించండి ప్రభువా, మా అపరాధములను క్షమించండి. మాలో ఉన్నటువంటి వ్యతిరేకమైన స్వభావాన్ని తీసివేసి మీ చలనైన మెలనైన స్వభావము చేత మీరు మమ్మలను నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ దినమందు ప్రయాణములో ఉన్నటువంటి వారు క్షేమముగా తిరిగి వారి గృహములకు చేరునట్లుగా మీ కృప చూపించండి ప్రభువా. స్కూల్స్కు వెళ్ళిన వారు కానీ, ఉద్యోగాలకు వెళ్ళిన వారు కానీ, పనుల కోసం వెళ్ళిన వారు కానీ ఆయన తిరిగి క్షేమముగా గృహములకు చేర్చబడినట్లుగా, గృహములకు నడిపించబడినట్లుగా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారికి చక్కటి కలలను, చక్కని దర్శనాలను, చక్కని నిద్రను మీరు దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరం కలిగిన దేవుడా, మా ప్రార్థనలు మీరు ఆలకించండి. మా మనవులను మీరు అంగీకరించి ప్రభువా, మా ప్రార్థనలకు జవాబును దయచేయవలసిందిగా నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా ప్రభువా తండ్రి, కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి బిడ్డల కొరకు మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రార్థన అవసరతలు తెలియజేసినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్నటువంటి బంధకాలు, వారికి ఉన్నటువంటి బలహీనతలు, వారికి ఉన్నటువంటి బడలికలు తొలగించండి. వారి కుటుంబాలను దీవెనకరంగా మార్చండి. వారి కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చండి. వారి బ్రతుకులను దీవించి ఆశీర్వదించి అయ్యా మీ మహిమ చేత నింపమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఏ ఏ అవసరాల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు, ఎలాంటి అక్కర్లతో ఉన్నారో మీరు ఎరుగుదురు ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న సమస్త బంధకాలన్నిటిని తొలగించి మీ ఘనమైన, గంభీరమైన, గొప్ప కార్యాలను, ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా రాజులకు రారాజువైన దేవుడా, కృపగలిగిన తండ్రి, ఎంతోమంది బిడ్డలు స్థిరమైనటువంటి నివాసము లేక, సొంత గృహము లేక, అద్దె గృహాలలోనూ, అదేవిధంగా నాయన తండ్రి ఖాళీ స్థలాలలో గుడిసెలు వేసుకొని, గుడారాలు వేసుకొని, ప్లాట్ఫారమ్స్ మీద ఉంటున్నటువంటి వారిని, అదేవిధంగా సొంత గృహాలు లేక అద్దె నాయన కట్టలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు సొంత గృహాలు కలిగి ఉండునట్లుగా మీరు కృప చూపించండి. వారు సొంత గృహాలు కలిగి ఉండునట్లుగా మీ కృప చూపించండి. వారు సొంత గృహాలు దయచేయమని, వారికి సొంత గృహాలను అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మీ ఘనమైన కార్యాలను జరిగించండి ప్రభా. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. మీరు దర్శించండి. అటువంటి బిడ్డలందరికీ కూడా సొంత గృహాలను దయచేయండి ప్రభా. మీకే మహిమ కలుగునుగాక. మా రాజులకు రారాజువైనటువంటి, ప్రియుడమైనటువంటి పరలోకపు మా తండ్రి, మీకు నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అదేవిధంగా అప్పుల చేత బాధపడుతున్నటువంటి, తిప్పలు పడుతున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని మీరు దర్శించండి. వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయండి. వారి అప్పుల బాధ నుంచి విడుదల కలుగచేయండి. వారికి ఉన్నటువంటి అప్పులన్నీ యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీ హస్తమును చాపండి, ప్రభువా మీ హస్తమును చాపండి. వారు అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులను వారికి దయచేయండి. అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులను వారికి దయచేయండి.
అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులను వారికి దయచేయండి. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఘన కార్యాలను జరిగించండి ప్రభా, మీ గొప్ప కార్యాలను జరిగించండి నాయన. మీ నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షణకు కారణభూతుడమైనటువంటి ప్రియమైన పరలోకపు తండ్రి, మీ గొప్ప కార్యాలు జరిగించు ప్రభా. నాయన, సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీరు దర్శించండి ప్రభా. మీ గొప్ప కార్యాలు యేసు నామములో వారికి జరుగునుగాక. గర్భములు తెరవబడునుగాక ప్రభా. నాయన, సంతానము వారికి కలుగునుగాక, సంతానము కలుగునుగాక స్వామి. సంతానమును ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. వారి మీద ఉన్నటువంటి ప్రతి శాపము, వారి మీద ఉన్నటువంటి ప్రతి దోషము తొలగిపోవాలి. తల్లిదండ్రుల పితరుల దోషాలను తొలగించండి. తల్లిదండ్రుల పితరుల దోషాలను తొలగించండి. మీ ఘనమైన కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయా, మీ నామానికి మహిమ కలుగునుగాక. కుటుంబాలలో నెమ్మది లేని పరిస్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సమాధానం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని దర్శించండి. మీ సమాధానముతో వారిని నింపండి. మీ నెమ్మదితో వారిని నింపండి. నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో సమాధానము వారికి కలుగునుగాక, నెమ్మది వారికి కలుగునుగాక. ప్రభానికి స్తోత్రాలు. కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబాలలో ప్రభా నెమ్మది కలిగిన జీవితాన్ని, సమాధానము కలిగిన జీవితాన్ని, ప్రేమ కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించున్నట్లుగా మీ కృప చూపించండి. మీరు తోడై ఉండి నడిపించండి. మీ ఘనమైన కార్యాలు జరిగించండి. మీ గొప్ప కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు మహిమ కలుగునుగాక. మా ప్రియుడైన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. కనికరించి మీ కార్యాలు జరిగించండి. బలహీనులుగా ఉన్న బిడ్డలను బలపరచండి. వారిలో ఉన్నటువంటి రోగ సంబంధమైన బలహీనతలను యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో విడుదల కలుగునుగాకని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. మీ ఘనమైన కార్యాలు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభా. రోగులను ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి ప్రభా. తండ్రి, దీర్ఘకాల రోగులు, స్వల్పకాల రోగులతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి స్వస్థ చిత్తులుగా మార్చండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యమును వారు పొందుకున్నట్లుగా దీవించుమని మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి అంగీకరించి సమాధానమును దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.